బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయ్యి తిహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పై ఇవాళ సర్వోన్నత న్యాయస్థానంలో విచారణ జరగనుంది. జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ కేవి విశ్వనాథన్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. కవిత తొలుత తన కుమారుని పరీక్షలు ఉన్నందున మధ్యంతర బెయిల్ ఇవ్వాలని రౌస్ అవెన్యూ కోర్టును కోరగా న్యాయమూర్తి నిరాకరించారు. ఆ తర్వాత ఈడీ, సిబిఐ కేసుల్లో సాధారణ బెయిల్ ఇవ్వాలని ట్రయల్ కోర్టులో పిటిషన్ వేసినా నిరాశ ఎదురైంది. ట్రయల్ కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేశారు. హైకోర్టు సైతం బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. ఈ నేపథ్యంలోనే సిబిఐ కవితతో పాటు మరో 4గురిపై అభియోగాలు మోపుతూ సప్లిమెంటరీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. అయితే ఆ అభియోగాల్లో తప్పులున్నాయని, తనకు మద్యం పాలసీతో సంబంధం లేదని, తనను కేసులో ఇరికించారని ఆరోపిస్తూ కవిత మరోసారి ట్రయల్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ తర్వాత ఉపసంహరించుకున్నారు. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఈ నెల 7న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కవిత తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహగతి వాదనలు వినిపిస్తూ కవితకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరగా ధర్మాసనం తిరస్కరించింది. ఇరు పక్షాల వాదనలు విన్న తరువాతే బెయిల్ ఇస్తామని చెప్పింది. ఈ నెల 20న మరోసారి వాదనలు జరిగాయి. సిబిఐ, ఈడీ కౌంటర్ దాఖలు చేసిన తరువాతే నిర్ణయం తీసుకుంటామని ధర్మాసనం మరోసారి తేల్చి చెప్పింది. అయితే ఈ కేసులో సిబిఐ కౌంటర్ దాఖలు చేసిందని, ఈడీ కౌంటర్ దాఖలు చేయడానికి సమయం ఇవ్వాలని అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు న్యాయస్థానాన్ని కోరారు. ఇరు వర్గాల వాదనల అనంతరం గురువారంలోపు కౌంటర్ దాఖలు చేయాలని ఈడీ తరపు న్యాయవాదిని, శుక్రవారంలోపు రిజైండర్ దాఖలు చేయాలని కవిత తరపు న్యాయవాదిని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 27కు వాయిదా వేసింది. అయితే ఈడీ గురువారమే 150 పేజీలతో కౌంటర్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి అందిస్తారు. రాజమౌళి, చెప్పండి, ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ విషయమై ఈరోజు తీర్పు వెలువరించిన నేపథ్యంలో ఢిల్లీలోనే కేటీఆర్ అలాగే హరీష్ రావు బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. మరికొద్ది క్షేపట్లో మాత్రం సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ వేసిన కౌంటర్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మరికొద్ది క్షేపట్లో తీర్పు కూడా విలువనుంది. అసలు బెయిల్ పిటిషన్ పై బెయిల్ ఇస్తారా లేదా అసలు అనేది మాత్రం ఉంది. ఈడీ 150 పేజీల ఛార్జ్షీట్ దాఖలు చేసిన నేపథ్యంలో ఒకవేళ ఆమెకు బెయిల్ ఇస్తే కనుక సాక్షులను కావచ్చు, లేదంటే ప్రత్యర్థులను కావచ్చు తారుమారు చేసే అవకాశం ఉన్నట్టు కూడా ఈడీ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే మరింత లోతుగా అధ్యయనం చేయడానికి ఇంకా కొంత సమయం కావాలని కూడా ఈడీ అడిగినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు ఆశ్రయించిన ఎమ్మెల్సీ కవిత తరపు లాయర్లు కూడా ఆమెకు అంటే కొంత ఆరోగ్యంగా అంటే లేడీస్ ప్రాబ్లం చేత ఆరోగ్యకరంగా లేదు కాబట్టి ఆమెకు పూర్వపరాలు పరిశీలించి ఎంబటే బెయిల్ మంజూరు చేయాలని కూడా కోరింది. ఇదే నేపథ్యంలోనే నిన్న నైటే కేటీఆర్, హరీష్ రావు 20 మంది ఎమ్మెల్యేలతో మాత్రం అస్థినకు చేరుకొని ఈ రోజు సుప్రీంకోర్టు దగ్గర వేచి చూస్తున్నారు. కవితకు బెయిల్ వస్తుందా రాదా అనేదంతా ఒక ఉత్కంఠను ఎదుర్కొంది. ఇది నేపథ్యంలోనే గత 5 నెలల నుంచి వెళ్ళి తిహార్ జైల్లో ఉంటున్నటువంటి కవితకు మాత్రం ఈ రోజు ఊరట కలుగుతుందా లేదా అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. రైట్ రాజమౌళి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.